యువగళం పాదయాత్రలో మహిళా దినోత్సవం నాడు తిరుపతిలో తన మాటల వీడియోను సీఎం జగన్కు చెందిన ఫేక్ బ్యాచ్ ఎడిట్ చేసి సోషల్ మీడియాలో పోస్టులు చేశారని తెలుగుదేశం పార్టీ మహిళా రాష్ట్ర అధ్యక్షురాలు వంగలపూడి అనిత ఆరోపించారు. వచ్చే ఎన్నికల్లో జగన్ను గద్దె దింపి చంద్రబాబుని ముఖ్యమంత్రిని చేసేంత వరకు మహిళలంతా కలిసికట్టుగా పనిచేయాలని తాను మాట్లాడితే జగన్ సీఎం అయ్యేంత వరకు మహిళలు పనిచేయాలని అన్నట్టుగా వీడియోను ఎడిట్ చేసి ట్రోల్ చేశారని విమర్శించారు. లండన్లో ఉంటున్న ఒక వ్యక్తి ప్రదీప్ పేరుతో ఫేక్ ఐడితో ఈ చర్యకు పాల్పడినట్లు తెలిసిందన్నారు. ట్రోలింగ్ చేసిన వారు తనకు ఫోన్ చేసి బెదిరింపులకు పాల్పడుతున్నారని ఆరోపించారు. ఇటువంటి వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేసి చర్యలు తీసుకోవాలని కోరుతూ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన వంగలపూడి అనితతో మా విశాఖ ప్రతినిధి కీర్తి కన్నబాబు ఫేస్ టు ఫేస్. ఏదైతే మహిళా దినోత్సవం సందర్భంగా మాట్లాడినటువంటి రాష్ట్ర పొలిట్ బ్యూరో సభ్యురాలు ఏదైతే వంగలపూడి అనిత గారు మాట్లాడినటువంటి ఒక వీడియోని వైరల్ చేస్తూ పైశాచిక ఆనందం పొందుతున్నారంటూ ఈరోజు పోలీస్ స్టేషన్కి వచ్చి ఫిర్యాదు ఇవ్వడం జరిగింది. అయితే ఆ వీడియోకి సంబంధించిన విషయం ఏంటో ఇప్పుడు మనం ఆమె మాటలోనే అడిగి తెలుసుకుందాం. మేడం చెప్పండి, అసలు ఆ వీడియోకి సంబంధించి ఆ రోజు మీరు ఏం మాట్లాడారు, వాళ్ళు ఎట్లా ఎడిట్ చేశారు, దాని మీద వాళ్ళు పొందుతున్న ఆనందాన్ని ఏ విధంగా మీరు యాక్చువల్గా అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజు మేము మాట్లాడుతూ మహిళలకు జరిగిన అన్యాయాల గురించి ఈ 3.5 ఇయర్స్లో 4 ఇయర్స్లో మహిళల మీద జరిగిన అఘాయిత్యాల గురించి జగన్మోహన్ రెడ్డి చేసిన మోసాల గురించి చర్చించుకుంటూనే మహిళలు తెలుగుదేశం పార్టీ పక్షాన ఉన్నారు అన్న విషయం గురించి తెలియజెప్పడానికి జగన్మోహన్ రెడ్డిని గద్దె దింపి చంద్రబాబు నాయుడు గారిని సీఎంని చేసే వరకు మేము కృషి చేస్తాం, ఇది నా వాయిస్ అక్కడనో పడింది. దానికి ఆ పనికిమాల నుండి ఆ దుర్మార్గుడిని సీఎం చేయడానికి నేను ఏదో కృషి చేసేస్తున్నాను మహిళలు అన్నట్టుగా ఒక ఫేక్ వీటికి ఒక ఎడిట్ చేశాను. అంటే ఏంటంటే గద్దె దింపి చంద్రబాబు నాయుడు ఈ పదాలని కట్ చేసి పేస్ట్ చేశారు. ఇంకా వాళ్ళ తాలూకా ఆనందాన్ని చూస్తూ ఉంటే ఒక పైశాచిక ఆనందాన్ని పొందుతూ వికృత చేష్టలు చేసుకుంటూ 5 రూపాయలకి 5 రూపాయలకి ఒక్కొక్క వీడియోని పోస్ట్ చేసే చిల్లన్నా కొడుకులు అందరూ కలిపి వైసీపీ పేటీఎం బ్యాచ్ అంతా కలిపి దీన్ని ట్రోల్ చేయడం మొదలుపెట్టారు. అంబేద్కర్ రాజ్యాంగం ఇది కాదు, మేము రాస్తున్నాం రాజారెడ్డి రాజ్యాంగం అని కూర్చొని రాజేస్తారు నా కొడుకులు అందరూ. అలాంటి ఎదవలందరూ అందులోనే ఉన్నారు. అలాంటి ఎదవల్లో ఒక ఎదవేమో ఇలా క్రియేట్ చేసి అచ్చెన్నాయుడు గారు సిగ్నేచర్తో ఇది ఒక పైశాచిక ఆనందం, ఇదో రకమైన సైకోయిజం, ఇది ఒక ఫేకే. అంటే ఫేక్ బతుకులకి ఎప్పుడు కూడా ఒక సైకో ఆనందం పొందుతూ ఉంటారు. ఈ ఆనందం ఇదొకటి. క్లియర్గా వాళ్ళు చేసిన ఎడిటింగ్ చూపించాము, వాళ్ళు తీసుకొచ్చిన ఫేక్ లెటర్ని చూపిస్తున్నాము. మరి ఎందుకు ఈ రోజు వరకు చర్యలు తీసుకోవాలి? వాళ్ళు ఒక్కడు కూడానండి ఎఫ్బీ అకౌంట్ ఒరిజినల్ ఉండదు, ఒక్కడిది కూడా అందులో అకౌంట్ అన్నీ ఫేక్ అకౌంట్, వాళ్ళ ఫేక్ బతుకులే. ఆఖరికి ఒక్కోసారి బాధ అనిపిస్తుంది ఏంటంటే కనీసం కన్న తల్లి పేరు కన్న తండ్రి పేరు కూడా మంచిగా కరెక్ట్గా చెప్పుకునే పరిస్థితిలో ఉండాలి ఎవడైనా. అది కూడా లేదంటే వీళ్ళ పరిస్థితి ఇంకేమిటంటే వీళ్ళ పరిస్థితి వీటి గురించి ఆలోచించాల్సి కంపల్సరీ నేను న్యాయ పోరాటం చేస్తాను. అయితే చూడొచ్చు, ఏదైతే తనపై వచ్చినటువంటి వీడియో ఏదైతే ఉందో అది పూర్తిగా మాప్ అంటే ఎడిటింగ్ చేసి మాత్రమే అది అవుట్పుట్ రిలీజ్ చేశారంటూ కూడా ఎవరైతే రాష్ట్ర పొలిట్ బ్యూరో సభ్యురాలు వంగలపూడి అనిత గారు అయితే చెప్పడం జరిగింది. అయితే దీనికి సంబంధించిన విషయం మీద ఏదైతే పాకిరపేట నియోజకవర్గానికి సంబంధించినటువంటి పోలీస్ స్టేషన్కి వచ్చి ఇవాళ ఆమె ఫిర్యాదు చేయడం కూడా జరిగింది. ఏదేమైనప్పటికీ కూడా ఇలాంటి ఫేక్ న్యూస్లు ఏవి కూడా బయటికి రాకూడదంటూ కూడా ఆమె కోరడం జరుగుతుంది. తమకు న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తానంటూ కూడా ప్రధానంగా డిమాండ్ చేయడం జరుగుతుంది. కెమెరామ్యాన్ చారితో కన్నబాబు, ఉమ్మడి విశాఖ, అనకాపల్లి జిల్లా. యువగళం పాదయాత్రలో